హలో నమస్తే. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్కి సంబంధించినటువంటి ఈ న్యూస్ మీరు గతంలో ఒకసారి చూసుంటారు. మన ఛానల్లోనే గతంలో ఈ ప్రదీప్ కుమార్ ఒకసారి ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. గతంలో ప్రదీప్ కుమార్ గొల్లముడి ఇదే ఛానల్లో అతను ఒకసారి ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చాడు 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్కి సంబంధించి. అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నామంటే, మళ్ళీ నిన్న న్యూస్లో అక్కడక్కడ పోస్టులు చేస్తున్నారు. సో అందుకని దీని గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇది ఒక పోస్ట్ చూపిస్తున్న, ఎవరో ఒక అతను ఇది పోస్ట్ చేశాడు. ఇతను ఏంటంటే, సుమారు 10 రోజుల కిందట విజయవాడ బెంచ్ సర్కిల్లో ఒక హిందూ కుటుంబానికి చెందిన ఒక చిన్న పిల్లోడికి 16 కోట్ల ఇంజెక్షన్ కావాలని భిక్షాటన చేశానని ఇది ఇతను ఒక పోస్ట్ చేశాడనమాట. అంటే ఆ పిల్లోడికి హెల్ప్ చేద్దామని భిక్షాటన చేశాడట. దాని మీద సేవ్ రిషి కుమార్ అని ఉంది. అంటే అబ్బాయికి ఏదో రోగం వచ్చింది, ఎస్ఎంఈ అనేటువంటి ఒక రోగం వచ్చింది ఆ పిల్లోడికి. ఆ పిల్లోడు బతకాలంటే 16 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇంజెక్షన్ వేయాలనేది దీని యొక్క విషయం. 16 కోట్ల రూపాయల కోసం ఇది ఇతను ఎవరో భిక్షాటన చేశానని ఒక పోస్ట్ చేశాడు. దానికి సంబంధించి ఇది సినిమా బజ్ అనే అతను ఇంకొక అతను పోస్ట్ చేశాడు. ఇతని ప్రకారం ఏంటి, హిందూపురం చిన్నారి ప్రాణం కోసం 16 కోట్లు కావాలంటున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఫైట్ చేస్తుంది ఆ బాబు. ఓకే, నేను నా వంతు సహాయం చేస్తున్నా, మీరు కూడా ముందుకు రావాలి, ₹1 ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు అని చెప్పేసి ఇతను ఏదో పోస్ట్ చేశాడు. ఓకే, అంటే బాలకృష్ణ ఫోటో ఏంది, బాలకృష్ణ గారి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి. మన హిందూపురం చిన్నారి ప్రాణం కోసం 16 కోట్లు కావాలంటున్నారా? ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఫైట్ చేస్తుందా బాబు, నేను నా వంతు సహాయం చేస్తున్నా, ₹1 ప్రాణాన్ని కాపాడవచ్చు. అంటే ఎవరు పోస్ట్ చేసిన వ్యక్తి? బాలకృష్ణ ఫోటో ఎందుకు ఉంది ఇక్కడ? డబ్బులు ఇచ్చింది ఎవరు? బాలకృష్ణనా, సినిమా బజ్ అతను తెలియదు. ఓకే, అంత క్లారిటీ లేదు. ఏమన్నా ఈ సినిమా వాళ్ళు తలుచుకుంటే ఎంత అండి, సినిమాలో అట్లీస్ట్ 200 హీరోలు ఉన్నారు. సినిమాల్లో అట్లీస్ట్ 200 హీరోలు ఉన్నారు. ఒక్కొక్క హీరోకి వాళ్ళు ఆల్మోస్ట్ 20 కోట్ల 30 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ పిల్లోడికి 16 కోట్లు కావాలి. ప్రొడ్యూసర్లు, సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు వాళ్ళందరూ తలా 10 లక్షలు ఇచ్చినా ఆ పిల్లోడికి 16 కోట్లు అవుతాయి. ఎవడు మీరు పేదోళ్ళు వేసుకోవాల్సింది ₹10. ఓకే, సరే లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే ఈ ఒక్క పిల్లోడు కాదు, చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఓకే, ఒక పిల్లోడు కష్టపడి 16 కోట్లు రైజ్ చేస్తున్నారు, కరెక్టే. బట్ వాట్ అబౌట్ ది అదర్ చిల్డ్రన్? గవర్నమెంట్ ఒక పాలసీ పట్టుకురావాలి. గవర్నమెంట్ దీని గురించి సీరియస్గా ఆలోచించాలి. ఎందుకని ఇట్లాంటి పిల్లల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా ఫండ్ తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు తలాగా కొద్దిగా ఫండ్ రైజ్ చేస్తూ ఉండాలి. చీఫ్ మినిస్టర్ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నామని అది ఇది అని చెబుతున్నారు. ఓకే, చీఫ్ మినిస్టర్ ఫండ్ అని, ఆ ఫండ్ అని, ఈ ఫండ్ పెడతారు కదండి. ఆటి బదులు ఇది ఇట్లాంటి ఎస్ఎంఏ రోగస్తుల పిల్లలకి ఫండ్ పెట్టినా సరే, తలా ₹10 ఇచ్చినా సరే, ఇట్లాంటి వాళ్ళని కాపాడగలము. కన్నుల్లో కలలు పెట్టుకున్న బిడ్డ ఇప్పుడు ప్రాణం కోసం పోరాడుతుంది. కాకినాడకు చెందిన చిన్నారి మోజేస్ రాయ్ జీవితం ప్రస్తుతం ఒక కఠిన పరీక్షలో ఉంది. తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకునే బిడ్డ ఇప్పుడు అరుదైన కండరాల వ్యాధి, స్పెషల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్తో బాధపడుతున్నాడు. గత 3 ఏళ్ళుగా చికిత్స. అంటే ఇది ఫండ్ రైజింగ్ అనేది, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫండ్ రైజింగ్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి బాధ్యత. ఎందుకంటే వాళ్ళలో నిజంగా జెన్యూన్ క్యాండిడేట్లు ఎవరున్నారు? ఊరికే కొంతమంది ఫేక్ ఫండ్ రైజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫేక్ ఫండ్ రైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో జెన్యూన్ ఎంతమందో తెలీదు, జెన్యూన్ కానోళ్ళు ఎవరో తెలీదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆన్లైన్లోకి వచ్చి వీళ్ళందరూ ఫండ్ రైజ్ చేస్తున్నారు. 16 కోట్ల రూపాయలు పిల్లోని కాపాడని చెప్తున్నారు. వాళ్ళలో 90% జెన్యూన్ ఉన్న ఎవడో ఒక ఉంటాడు. 16 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. సో ఇవన్నీ చేస్తారు. అందుకని దీస్ కైండ్ ఆఫ్ ఫండ్ రైజింగ్ షుడ్ బి డన్ అండర్ ది సూపర్విజన్ అండ్ గైడెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రోగాల పేరు మీద ఫండ్ రైజింగ్ అనేది గవర్నమెంట్ ఆధీనంలోనే చెయ్యాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి. ఫండ్ రైజింగ్ ప్రజలు ఇచ్చేది సరే, గవర్నమెంట్ ఎంతమందికి ఇచ్చిద్దండి అది ఇది అంటారు. వ్యాపారస్తులు వీళ్ళందరూ తలుచుకుంటే ఇవ్వచ్చు. ఇది ఇంకొకటి, కాకినాడకి సంబంధించిన ఈ పిల్లకి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు.
ఓకే. గతంలో నారా లోకేష్ ఇది ఇట్లా ఎవరో ఒక పిల్లోడికి నేను ఇస్తాను, నేను చూసుకుంటానని గతంలో నారా లోకేష్ అన్నట్టుగా మనం చూసేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్ట్ చేసింది ఇది గతంలో. వీళ్ళు ఏం పోస్ట్ చేశారు? అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ SMA type 1 వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే చిన్నారి వైద్యానికి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పునర్విక ఫస్ట్ చూపించిన పిల్లోడి పేరు ఏదో ఉంది, తర్వాత ఇంకొక అమ్మాయి ఇది అట్లా. అంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఈ పునర్విక అమ్మాయికి మేము ముందు 16 కోట్లు మా వంతు మేము సాయం చేస్తాను ముందుకు వచ్చారు. బట్ మనం 2-3 విషయాలు చూపించినాం కదా, అంటే వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఎవరు సహాయం చేయాలి? సో అందరికీ వీళ్ళు చేయలేరు. ఓకే, అందుకని ది గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్. నేను 2 రీజన్స్. ఒకటి, గవర్నమెంట్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ ఆధీనంలో కార్యకర్తలు తెలుసుకుంటే ఎంతమంది ఉన్నారు? పొలిటికల్ పార్టీలు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? 10 రూపాయలు వేసిన 16 కోట్లు వచ్చేస్తాయి వాళ్ళందరికీ. ఓకే, సో ఏదర్ పొలిటికల్ పార్టీ కార్యకర్త, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, పొలిటికల్ పార్టీలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఫండ్ రైజింగ్ చేయాలి, అఫీషియల్గా చేయాలి. ఇలా ఆన్లైన్లో ఫండింగ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫండ్ చేయరు, జెన్యూన్ కేసు కానీ ఎవరు ఫండింగ్ చేయరు, నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈ పేరుతోటి వేరే వాళ్ళు మొదలెట్టవచ్చు, దాన్ని ఫేక్ ఫండింగ్ చేయొచ్చు. ఇది అమ్మాయికి బాగాలేదు డబ్బులు వేయండి అని చెప్పేసి, కోట్ల రూపాయల వ్యవస్థ ఇష్యూ. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఐ థింక్ ది గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్ అని నా ఉద్దేశం. ఇది ఇక్కడ ఏదో ఫేక్ అనుకుంటారు ఏంటో మరి. సో చిన్నారి పునర్విక సంపూర్ణ ఆరోగ్యం జీవించి ఉండాలంటే విదేశానికి 16 కోట్లు ఖరీదు చేసి ఇంజక్షన్ తెప్పించి మరో మార్గం లేదు. అందుకోసం ఎంతోమంది దాతలు ఇచ్చారు. అది 10 కోట్ల వరకు వచ్చింది. విషయం తెలుసుకున్న నారా లోకేష్ 6 కోట్లతోనే అందిస్తానని పునర్విక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు 10 కోట్లు రైజ్ చేస్తే ఇతను 6 కోట్లు ఇచ్చాడట లోకేష్ గారు. PR ఎలా చేసుకోవాలి గురు, అడ్వైజ్ జగన్. ప్రజలు అందరూ డబ్బులు డొనేట్ చేశారు. సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ అయ్యాక ఇప్పుడు నిద్ర అంటే మేబీ ఇది ఓసీపీలో పోస్ట్ చేసినట్టున్నారు ఏమని. వాళ్ళు కష్టపడి 10 కోట్లు లాగేసుకున్న తర్వాత ప్రజల నుంచి 5 కోట్లు వేసి చేస్తున్నారు. PR అంటే ఇలా చేయాలి జగన్ అని చెప్పి ఎవరో ట్యాగ్ చేస్తే దీన్ని తెలుగుదేశం వాళ్ళు ట్యాగ్ చేశారు ఏమని, ఇది ఫేక్, ఇది అలాగది మేము సొంతగా ఇచ్చాము డబ్బులు, ప్రజల నుంచి రైజ్ చేయలేదని దీని పోస్ట్ ఎక్కువ ఉద్దేశం. అదే కరెక్టే. ఇప్పుడు 6 కోట్లు ఇచ్చాడు లోకేష్ గారు, సొంత డబ్బులే ఇచ్చాడు అనుకోండి. బట్ ఇంక మిగతా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? అందుకే దెర్ షుడ్ బి ఎ సిస్టమ్. పొలిటికల్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి, గవర్నమెంట్ సిస్టమ్ ఉండాలి. గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం వీళ్ళందరినీ ఆదుకోవాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ యొక్క వీడియో పెట్టడం యొక్క ఉద్దేశం అది. ఇదేంది ప్రామిస్ కెప్ట్ పునర్విక ఇంజెక్షన్ డన్ టుడే అంటే ఆల్రెడీ 100 years చిట్టి తల్లి అని ఇది లోకేష్ ఇవన్నీ ఫోటోలు చేసుకున్నాడు. ఓకే, లోకేష్ గారు ఇవన్నీ పోస్ట్ చేసుకున్నారు. లోకేష్ గారు ఇది అంటే ఇంజెక్షన్ వేశారు, 16 కోట్ల రూపాయలు పెట్టి ఇంజెక్షన్ వేశారు ఆ పాపకి. మంచిది, గుడ్, వీ అప్రిషియేట్ ఫండ్ రైజింగ్ లోకేష్ ఆల్సో, వీ అప్రిషియేట్. బట్ వాట్ అబౌట్ ది అదర్ చిల్డ్రన్? ఇప్పుడు చూపించాను కదా 3, వాళ్ళు కూడా అదే బాధతో ఉన్నారు. అన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నాకు తెలియదు నిజంగా, ఐ డి నాట్ కాంటాక్ట్ దమ్. సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నేను అందుకే చెప్తాను, అట్లు కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ కేసెస్ ఉంటాయి, కొన్ని ఫేక్ కేసెస్ ఉంటాయి. కోట్ల రూపాయలు ఫండ్ రైజింగ్ చేసేసి బాగాలేదని ఎన్ని చేస్తారు? ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్. దే షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్. ఎనీ క్రౌడ్ ఫండింగ్, ఎనీ ఫండింగ్ షుడ్ బి కన్ఫర్మ్డ్ ఆర్ ఆథెంటికేటెడ్, ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లేదంటే వాళ్ళకి ఫండింగ్ రాదు. అప్పుడు కొద్దిగా ఫండ్ చేసేవాడు కూడా నమ్మకం వచ్చేది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ ఫండ్ రైజింగ్ క్యాండిడేట్ అంటే జెన్యూన్ కేసు అని చెప్పి ఫండ్ రైజ్ చేస్తారు, ఫండ్ వేస్తారు. అప్పుడు తలా 10 రూపాయలు వేస్తారు. ఇళ్ళలో ఎవరు ఫేక్ అయ్యో తెలియదు, ఎవరు నిజమో తెలియదు. సో కాబట్టి గవర్నమెంట్ ఒక సిస్టమ్ పట్టుకురండి దీని మీద అనేది మా యొక్క ఉద్దేశం. మరోవారు ఒకరికి హెల్ప్ చేశాడు లోకేష్ గారు, మిగతా వాళ్ళని ఎవరు హెల్ప్ చేయాలి? అందరికి హెల్ప్ చేయలేడు కదా ఒక వ్యక్తి. ఇవన్నీ ది change.orgలో సైన్ ద పిటిషన్ టు జగత్ ప్రకాష్ నడ్డా. ఓకే, సైన్ ద పిటిషన్ అని ఒకటి ఉంది, మీరు పిటిషన్ సైన్ చేయండి. అది ప్రదీప్ వేసాడు. ఓకే, ఈ సైన్ ద పిటిషన్ కూడా ప్రదీప్ కుమార్దే.
సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి change.org వెబ్సైట్లోకి వెళ్ళి స్టార్ట్ పిటిషన్ అనేది ఒకటి ఉంది. ఆ పిటిషన్ని సైన్ చేసి ఇది మొత్తం వస్తాయి, మీరు సైన్ చేయండి. ఓకే, ఇది సైన్ ద పిటిషన్. ఇది the disease can be detected during pregnancy. Can you make sure ASHA workers to take the rest done in government hospital to all pregnant women? At least we can prevent some cases. అని ఎవరో పోస్ట్ చేశారు. అది ఇట్లాంటి రోగాలు ప్రెగ్నెన్సీలోనే బయటపడతాయి. ఇది ఇంకొక ఫ్యామిలీ అనుకుంటా. ఇట్లా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు క్రౌడ్ ఫండ్ ఎంతమంది ఉన్నారనేది గవర్నమెంటే ఆదుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇదేంటిది, ముద్దులరుగుతున్న 9 నెలల చిన్నారి ప్రాణాంతక వ్యాధి అయితే ఒక ఇంజక్షన్ ద్వారా బిడ్డను బతికించవచ్చు, కానీ 16 కోట్లు. రాజమండ్రిలో ఉంటున్న ప్రీతం గాయత్రి దంపతుల హితైషి స్పెషల్ మనీ అనే ఎవరితో బాధపడుతున్నాయి అంటేనే పాపకు అని ఇంకొక చైల్డ్ అనుకుంటా. తెలుగుదేశం వాళ్ళు పోస్ట్ చేసి డైరెక్ట్గా ఇంకొక పాప అనుకుంటా. ఓకే, ఆ పాప కాకుండా ఇంకొక పాపకి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదో పోస్ట్ చేశారు దీనికి సంబంధించి. ఇదేంటిది, కర్నూలు జిల్లా వెలుగుకు చెందిన పునర్విక అరుదైన పునర్విక విషయం వాళ్ళ డబ్బులు ఇచ్చేది పునర్వికకు. సరే, నేనేమంటానంటే ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. ఓకే, పొలిటికల్ పార్టీ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది కొద్దిగా ఆథెంటికేషన్. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఫేక్ చెప్పరు కదా, వాళ్ళు వెరిఫై చేసుకొని డాక్టర్తో మాట్లాడే చేస్తారు. కాబట్టి ఇట్లా పొలిటికల్ పార్టీలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంచెం అఫీషియల్గా కలెక్టర్ ద్వారా నోటీస్ రిలీజ్ చేయరు. ఇట్లాంటివి చేసినప్పుడు కాన్ఫిడెన్స్ తోటి పిల్లలు ఫండర్స్ ముందుకు వస్తారు, చేస్తారు. చాలామంది ఉన్నారు. ఇట్లాగా కాకుండా ఒక పాలసీ అనేది పట్టుకు రావాలి. పాలసీ అనేది పట్టుకొచ్చి ఈ 16 కోట్ల రూపాయలు ఖరీదైన ఇంజక్షన్ వేసేటువంటి పిల్లల్ని కాపాడతాం ఎలాగనే దానికి ఫండ్ రైజింగ్ గవర్నమెంట్ తరఫున పెట్టాలి. ఆ సినిమా వాళ్ళు, ప్రొడ్యూసర్లు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఓకే, 16 కోట్లు లెక్క వాళ్ళకి, ఒక పిల్లోడికి 16 కోట్లు లెక్కే కాదు. వాళ్ళు నిజంగా తలుచుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.